హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే గులాబ్ జామ్లు. ఇది మనకైతే గులాబ్ జామ్ల పిండి అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే బియ్యంతోనే గులాబ్ జామ్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్లో నేనైతే ప్రిపేర్ చేసి నాకు బాగా పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాతే నేను ట్రై చేశాకే నేను మీతో షేర్ చేస్తున్నానండి. చాలా బాగా కుదిరినాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేసుకుందాము. చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి పాటిస్తూ మీరైతే చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా అయితే మనం స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక కప్పుతో బియ్యంని తీసుకుంటున్నాను. ఇవైతే మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. దీనికైతే అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదండి. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకి బియ్యం అనేది చాలా బాగా వేగాలన్నమాట. ఇందులో కూడా మనకి గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రావడానికి ఉంటుంది. సో మనం లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ పడుతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వేయిస్తూ మనం గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూ అయితే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇవైతే మిక్సీలో వేసుకొని మెత్తటి పిండిలాగా మనం మిక్సీ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు మెత్తగా రాకుంటే గార్నీ చేసుకొనైనా కానీ మెత్తటి పిండిలాగానైతే చేసుకోవాలి. నాకైతే మెత్తగా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఈ విధంగానైతే రావాలండి. సో ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే తీసుకుంటున్నాను. చూడండి, మనకి సింపుల్గా ఇంట్లో ఉండే బియ్యంతోనే మనం గులాబ్ జాములు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మనకి సింపుల్గా అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఆ నెయ్యి అంతా కరిగిపోయినాక ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను. ఒక కప్పు చిక్కటి పాలైతే తీసుకుంటున్నాను. మళ్ళీ అదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు. ఈ పాలు అనేవి బాగా వేడెక్కాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకొని అయినా మనం వేడి చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకొని బాగా వేడెక్కిన తర్వాత అప్పుడైతే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ పిండి అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, మొత్తానికి వేడైపోయింది. ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ ఉండగా మనం పిండిని అస్సలు వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కూడా ఇలా కొద్ది కొద్దిగా చల్లిచ్చినట్టు చల్లుతూ మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. చూడండి, మొత్తం పిండి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా ప్రెస్ చేస్తూ మనం ఈ పిండి అంతా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా వేడి మీదనే మనం టకటక కలిపేసుకోవాలి. ఇదంతా మనకి ఈ మిల్క్ని మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ బియ్య పిండి అనేది. మనం ఒకసారి బాగా టకటక కలిపేసుకొని చూడండి, ఇలా ప్రెస్ చేస్తే అయితే కలపాలి. ఎందుకంటే మనకి ఉండలు లేకుండా మొత్తం నానిపోతుంది మిల్క్లో ఈ పిండి అనేది. మనకి ఈ కలిపేటప్పుడు కానీ మనం బియ్యాన్ని వేయించుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈ గులాబ్ జాములను ప్రిపేర్ చేస్తే మనకి ఇంట్లోనే ఏం అవసరం లేకుండా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా దానిపైన ఒక మూతనైతే పెట్టేసుకోవాలి. మనం అది హీట్ అనేది పోకుండా చూసుకోవాలి ఆ పిండి ముద్ద పైన. సో అది పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం కోసం అయితే ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని నేను వాటర్ పోసుకుంటున్నాను. అలాగే ఒక కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను. మీరైతే మనం నార్మల్గా గులాబ్ జాములకి పాకంని ఎలా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా సేమ్ అంతే అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వుని వేస్తున్నాను. ఇది వేసుకున్నాక ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మనకి ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్లలో. ఇప్పుడైతే ఈ షుగర్ వాటర్ బాగా మరగాలి, మనకి గట్టి పాకాన్ని రావాలి. సో ఇదంతా మనం మూత పెట్టేసుకొని అయితే లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. చూడండి, నాకైతే పాకం అనేది రెడీ అయిపోయింది. మనకు తీగ పాకం వచ్చే వరకైతే మనం ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వచ్చేస్తుంది. ఇంక ఇదైతే మూత పెట్టేసుకొని మనం ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఆ పిండి ఉంది కదా, బియ్య పిండి ఉంది కదా, దానిపైన మనం మూత పెట్టేసుకొని ఇప్పటి వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం హీట్గానే ఉంటుంది. ఇప్పుడైతే ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఈ హీట్ అంతా పోకముందే మనం బాగా ప్రెస్ చేస్తూ దీన్ని కలపాలి. ఇదైతే మనకి మెయిన్ టిప్ అన్నమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా బాగా ప్రెస్ చేస్తూ నొక్కుతూ మనం కలపాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జాములు అనేవి. లేదంటే మనకి విరిగిపోవడం కానీ అలాంటివి అవుతాయి. మనం బియ్య పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా బాగా ప్రెస్ చేస్తూ కలపామంటే మనకి అంత కష్టమేమి ఉండదు, ఈజీగానే వచ్చేస్తాయి. సో ఇదొక్క టిప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం చేయాలి.
ఆ హీట్ అనేది కొంచెం పోకముందే మనం అలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది పిండి అనేది సాఫ్ట్గా. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి కూడా కలుపుతున్నాను. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, మనం మెత్తటి ముద్దలాగా చేసేసుకోవాలి. ఇంకా నేను బాగా ఒక 3 మినిట్స్ అయితే కలిపాను, అప్పుడే మనకి ఇలా అయింది. ఇప్పుడైతే కొంచెం తీసుకొని సేమ్ మనం గులాబ్ జామ్లను ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఇలా చేసేటప్పుడు మనకి పగుళ్ళు అలాంటివి వస్తే, నాకైతే రాలేదు, నేను బాగానే కలుపుకున్నానండి. ఒకవేళ మీరు కలపడం అది పడకుండా అలా వస్తే ఒకసారి బాగా ఇంకోసారి కలుపుతూ మనం ఇలా ప్రెస్ చేస్తూ అయితే మనం ఇలా గోల్గా చేసుకోవాలి రౌండ్స్ని. చూడండి ఈ విధంగానైతే సాఫ్ట్గా ఉండాలి మనకి ఇక్కడ చేసుకునే పద్ధతి ఎంత సాఫ్ట్గా ఉంటేనే మనకి తర్వాత గులాబ్ జాములు అనేవి అంత సాఫ్ట్గా పలగకుండా వస్తాయన్నమాట. మనం ఇక్కడనే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. మనకి ఈ గులాబ్ జామ్ ఉండలు అనేవి హాఫ్ వరకు మునిగే వరకు అయితే మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఇవి సాఫ్ట్గా మెల్లిగా వేసేద్దాము. మనం ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ మనం కదల్చకుండా ఉంచేసి తర్వాత మనం కదుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి అన్ని వైపులా ఒకే రంగుతో మనకి ఇవి ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే మనం కలపకుండా వదిలేస్తే మనకి ఒక సైడ్ డార్క్ ఒక సైడ్ లైట్ అలా వస్తాయి. సో మనం అలా మెల్లిమెల్లిగా కలుపుతూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు అంతా ఒకే రంగులో వస్తుందన్నమాట. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. సేమ్ ఇంతేనండి, మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. కొన్ని టిప్స్ మాత్రం మనం కరెక్ట్గా పాటిస్తే మనకి ఇంట్లోనే మనకి ఏ గులాబ్ జామ్ పిండి అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా బియ్యంతో చక్కగా చేసేసుకోవచ్చు, హ్యాపీగా తినేయొచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకు అన్నీ ఒకే రంగులో చాలా బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని పాకంలో వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసాను, ఇది రెండో ట్రిప్ అనమాట. ఇవి ఇందులో వేసిన తర్వాత మనకు ఒక 1 అవర్ పాటు అయితే మనం వీటిలో ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ అంతా ఈక్వల్ అయిపోయి మనకి ఈ గులాబ్ జాములు టేస్టీగా తయారవుతాయి అన్నమాట. మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.